Support the team, art department, Raju, Charan, direction department, and artists, all actors support చేశారు చాలా. Thank you. చివరికి చాలా చాలా థ్యాంక్స్. Thank you so much for coming here today. So, Gossip movie గురించి చెప్పాలంటే the first time I heard the story from Vaibhav Garu, a very talented director. నాకు చాలా నచ్చింది because it's a very female oriented story and ఇది యూజువల్ లైఫ్లో అందరితో ఒక్కసారి అట్లీస్ట్ లైఫ్లో జరుగుతుంది అండ్ ఇట్స్ హ్యాపెన్ టు ఆల్ ఆఫ్ us ఆల్సో. సో ఐ రిలేటెడ్ విత్ ద స్టోరీ అండ్ ఈ మూవీలో నాట్ జస్ట్ కొరియోగ్రఫీ హావ్ యాక్టెడ్ యాజ్ వెల్ అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఈ మూవీలో నేను రాశీస్ బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే చేశాను. ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ నో ఆర్ నాట్ బట్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో వి ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. సో యా, సో ఆఫ్ కెమెరా అండ్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ వాజ్ ఆన్ పాయింట్ బికాజ్ నాకు అసలు షూటింగ్ జరుగుతుంది అని అసలు ఫీల్ అవ్వట్లేదు. అది ఇట్ వాజ్ ఫన్ అండ్ ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ యూఆర్ ఎట్ హోమ్. సో ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఐ వాంట్ టు థ్యాంక్ అవర్ డైరెక్టర్ వైభవ్ సార్, our producer Yati Garu and our DOP Satish sir. Shruti, it was great fun working with you. And coming to Rashi, so as you all know, she's a very talented actress and she's very expressive, natural ga kuda. In movie lo you will get to see a very different face, a different role, a different side of hers. And I'm so glad that she chose this script. You guys will watch the movie on 26th and meeku ardham avutadi. Yeah, coming to the songs, choreography I've done for 2 songs. Nenu Sunil Master kalsi chesam. Iroju Sunil Master raledu actually because he is busy in another shoot and he's really sorry that he couldn't come. So I'm representing the both of us. Again, thank you to Vaibhav Garu and Yati Garu that they thought that we could do it and they were confident that we can. And it was really fun working on this movie. I can't wait to watch the final product and I'm pretty sure meeku kuda chaala nachutadi. Please go watch Gossip on the 26th of June. Thank you. And ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియాకి అండ్ అవర్ గెస్ట్స్ వంశీ గారు అండ్ సాయి కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్ ఆఫ్ గాసిప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక 1 year బ్యాక్ వైభవ్ దగ్గరికి ఆడిషన్కి వెళ్ళాను. సో తనకి ఆడిషన్ నచ్చి లైక్ కాల్ చేసినప్పుడు కాన్సెప్ట్ గురించి చెప్పారు, ఇలా గాసిప్ అనే కాన్సెప్ట్ గురించి. సో నాకు చాలా రిలేటబుల్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో గాసిప్ వల్ల పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. అండ్ ద వే వీఆర్ యూజింగ్ ద సోషల్ మీడియా వల్ల కూడా పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో గాసిప్స్ అనేవి పాజిటివ్ అవ్వచ్చు, ఒకసారి నెగిటివ్ అవ్వచ్చు, అలాగే పైగా దాని యొక్క ఇంపాక్ట్ కూడా చాలా హెవీగా ఉండొచ్చు. సో ఈ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో బాగా ఆడియన్స్లో కూడా కనెక్ట్ అవుతుంది అండ్ రిలేటబుల్ అవుతుంది అనుకొని సో చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఈ తేజ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు మా వైభవ్ బ్రోకి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ మా ప్రొడ్యూసర్ యతి బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ మా హీరోయిన్ అజంత గారు, ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తనే వైరల్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేసినా కూడా తన గురించే రియల్లీ. అండ్ ఐ కంగ్రాచులేట్ యూ, లైక్ త్రిమూర్తులు మూవీ సక్సెస్, గ్రాండ్ సక్సెస్ అయింది. అండ్ అదే సక్సెస్ ఈ మూవీ నుంచి కూడా ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాశి, అండ్ ఇట్స్ రియల్లీ నైస్ వర్కింగ్ విత్ యూ, ఆర్ సో స్వీట్ అండ్ హంబుల్. యా, అండ్ మా డిఓపి సతీష్ బ్రో, దిస్ ఈజ్ అవర్ సెకండ్ ప్రాజెక్ట్. ఫస్ట్ కరెన్సీ నగర్, తర్వాత మళ్ళీ గాసిప్. అప్పుడు అది ఓటీటీలో కూడా మంచి నేమ్ వచ్చింది. అండ్ ఇది కూడా ఇప్పుడు మేము థియేటర్కి వస్తున్నాం. హోప్ఫుల్లీ లైక్ మంచిగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి సో దీన్ని కూడా ఇలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇలాగే చేయాలని కోరుకుంటున్నాను. అండ్ శృతి, హాయ్, హౌ ఆర్ యూ? అండ్ నెక్స్ట్ మా మూవీ సాంగ్స్ గురించి మాట్లాడాలి. శక్తికాంత్ కార్తిక్ గారు, సార్ మీరు వచ్చారో రాలేదో నాకు తెలీదు. సో
మ్యూజిక్ డైరెక్టర్ గారు రాలేదు కానీ ఈలోపు గురుచరణ్ గారు వచ్చారు. ఆయన్ని కూడా స్టేజ్ పైన ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ గురుచరణ్ గారు. యా ప్లీజ్ కంటిన్యూ. ఒక్కసారి అందరూ, ఐఎమ్ సో సారీ టు ఇంటరప్ట్, ఒక్కసారి ఒక్క స్టెప్ ఫార్వర్డ్, నాట్ టు లీన్ ఆన్ ద. యా థ్యాంక్ యూ, ప్లీజ్. ఏమండి, శక్తికాంత్ కార్తిక్ గారు మంచి మెలడీ సాంగ్స్ ఇచ్చారు. లైక్ ఐ వాజ్ వన్ ఆఫ్ హిస్ ఫ్యాన్. ఫిదా మూవీ దగ్గర నుంచి మంచి మెలడీస్. అండ్ ఒకటి అజంత గారు అండ్ సిప్పు సిప్పు ఒకటి మీకు చూసుంటే యూట్యూబ్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ద సాంగ్ కొరియోగ్రఫీ ఫాల్గొని లైక్ ఎక్సలెంట్ కొరియోగ్రఫీ ఫాల్గొని. సీరియస్లీ ఐ లైక్ ఇట్ లాట్. అండ్ సునీల్ యా అండ్ మూవీ 26th జూన్ వస్తుందండి. ఎందుకంటే కొత్త సినిమాలు ఎప్పుడు ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు, అదే నమ్మకంతో చేసాము. చాలా కష్టపడ్డాము, అందరు చెప్పేదే. బట్ ఎందుకంటే చిన్న సినిమా ఇలాంటి మీడియా వల్లే అది బయటకు వస్తుంది. అండ్ కాన్సెప్ట్ అనేది, ఈ గాసిప్ సినిమా అనేది మీరు కూడా గాసిప్ చేసుకుంటూ వర్డ్ ఆఫ్ మౌత్ అలా స్ప్రెడ్ చేసుకుంటూ మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అండ్ ప్లీజ్ డూ వాచ్. యా థ్యాంక్ యూ. అంటే ఏదైనా మనం చెప్పేటప్పుడు అవతల గోడకో లేకపోతే కెమెరాకో చెప్తుంటే వాళ్ళ రియాక్షన్ మనకు తెలియదు కదా అని నేను కెమెరా పక్కన ఒక అతన్ని, ఒక లిజనర్ని కూర్చోబెట్టుకొని చెప్తూ ఉంటా. సో నవ్వడం, తిట్టడం ఇలాంటివి బాగుంటాయి కదా అని. కాకపోతే అతను ఏమంటాడంటే నాకు కెమెరా అవసరం లేదు, మీరు కనపడితే చాలు కదా అంటే, నాకు కూడా కావాల్సింది అదే కదా అని చెప్పి అతని మీద కెమెరా ఉండదు. సో నేను ఏదో గాల్లో చూసి చెప్తున్నట్టు ఏదో ఉంటుంది, అందుకే ఆ గాసిప్ వచ్చింది. ఓకే, గాసిప్ అనే సినిమా ఫస్ట్ నాకు వైభవ్ గారు కాల్ చేశారు. చాలా సినిమాల నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుంటాయి కదా, రకరకాల ఆఫీస్ నుంచి కాల్ వస్తూ ఉంటుంది. వైభవ్ గారు కాల్ చేసినప్పుడు ఆఫీస్కి వెళ్ళా. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ వైభవ్ కొంచెం డిఫరెంట్గా ఉండింది. ఏంది చాలా డిఫరెంట్గా ఒక ఏదో మంచి ఫిల్మ్స్ తయారయ్యే చోట్లాగా ఉంది అని వెళ్తే ఆయన పేరు వైభవ్ అని చెప్పారు. ఓ వైభవ్ కాబట్టి వైబ్ బాగుందేమో అనుకున్నాను. దాని తర్వాత కూర్చోబెట్టి ఈ సినిమాలో మీ క్యారెక్టర్ అది ఇది అని చెప్పి మొత్తం చెప్పారు. ఒక చిన్న ఆడిషన్ తీసుకుందామా అన్నారు. సరే అండి అన్న. ఆడిషన్లో ఒక 4 ఎక్స్ట్రీమ్ డిఫరెంట్ ఎమోషన్స్ని అడిగారు ఆయన. నేను ఏంట్రా ఇది, మనం ఏదో మైండ్ ఆఫ్ చేసుకొని వచ్చాము, ఈయన మేజర్ టాస్క్ ఇచ్చారు నాకు అనుకుని ఓకే ఛాలెంజ్ తీసుకొని చాలా రోజులు అయింది చేద్దామని చెప్పి చేశాం. అప్పుడే ఆడిషనే అదేదో షూటింగ్ లాగా చేశారనమాట. నాకు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఒక మంచి డైరెక్టర్తో మనం వర్క్ చేయబోతున్నాం రా, కెరీర్లో ఒక మార్పు రాబోతుంది రా అని అనిపించింది. దాని తర్వాత వెళ్తూ లవ్ బ్రెయిన్ డిజార్డర్ అని ఒక డిజార్డర్ గురించి మీరు రీసెర్చ్ చేయండి అని చెప్పారు. ఇదేంట్రా బాబు అసలు ఆగట్లేదు ఈయన అని అనుకున్నా. ఇంటికి వెళ్ళి చాలా అవన్నీ ఆ డిజార్డర్ మీద అపరిచితుడు, విక్రమ్ ఇవన్నీ చూసి నేను కూడా అలాగ మారి ఇంట్లో వాళ్ళందరినీ భయపెట్టి రకరకాలుగా చేశా. చేసిన తర్వాత షూటింగ్ అంతా అయిపోయింది. మేము అసలు ఏమనుకున్నానంటే ఏంటి ఈ షూటింగ్లో ఇంకా నా తాట తీసేస్తారు, మామూలుగా ఉండదు, ఒక్కొక్కటి మినిమం 30 టేక్లన్నా పడేటట్టుంది, వైభవ్ వదిలేటట్టుకు లేరు అని. షూటింగ్కి వెళ్ళడానికి, ఒక సినిమా షూటింగ్కి వెళ్ళడానికి అంత భయం ఎప్పుడూ పడలా. ఒక 15 రోజుల ముందే కాస్టింగ్ జరిగిపోయింది. 15 days నాకు నిద్ర లేదు, ఇది నా తాట తీసేస్తారు, ఇదో నేను రోజులు లేచి ప్రాక్టీస్ చేయడాలు ఇవన్నీ చేస్తుండేవాడిని. కానీ షూటింగ్ అంతా అయిన తర్వాత ఏంటి అప్పుడే అయిపోయిందా షూటింగ్ అయిపోయిందా, వర్కింగ్ డేస్ అయిపోయాయా అని చెప్పి నేను వైభవ్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఏంటి అప్పుడే అయిపోయిందా షూటింగ్, అసలు చేసినట్టే లేదని. అందరూ అదే అన్నారు గురు, సెట్లో అందరూ రాసి కూడా అదే అన్నారు, అందరూ అదే అన్నారు, అప్పుడే అయిపోయింది అసలు మాకు నొప్పి తెలియకుండా తీసారేంటి అని అన్నారు. నిజంగా వైభవ్ ఎలాంటి డైరెక్టర్ అంటే ఆయన ఎవరి దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ ఎలా రాబట్టుకోవాలి, హైపర్ యాక్టివ్గా ఉండే యాక్టర్ నుంచి ఎలా రాబట్టుకోవాలి, రిజర్వ్డ్గా ఉండే యాక్టర్ నుంచి ఎలా రాబట్టుకోవాలి మొత్తం ఆయనకి తెలుసు. అసలు ఫస్ట్ ఫిలిం, ఆల్మోస్ట్ ఇది ఫస్ట్ ఫిలిమే ఆయనకి. ఫస్ట్ ఫిలింకి ఇంత మెచ్యూరిటీ ఉన్న డైరెక్టర్ ఇంత చక్కగా ఆడుతూ పాడుతూ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడాలు. సినిమా అంతా అయిపోయిన తర్వాత నాకు పర్సనల్గా ఫోన్ చేసి గురు ట్రైలర్ వచ్చింది, గురు మంచి సాంగ్ వచ్చింది, ఒకసారి చూసి చెప్పండి ఎలా ఉంది అని చెప్పి పిలవడాలు, ఆయనకి యాక్టర్లకు ఇచ్చే గౌరవం అదంతా చూసి ఇలాంటి డైరెక్టర్ కోసం ఏమైనా చేయొచ్చా అని అనుకున్నాం మనసులో. తర్వాత నేను ఆయన చాలా డిస్కషన్ సినిమా గురించి చేయటం, ఆయన ఫ్రెండ్షిప్, ఆయన అసోసియేషను నా కెరీర్లో రావడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఇంకొక మాట చెప్పాలి ఏంటంటే ప్రొడ్యూసర్ యతి గారు ఎలా ఉండిందంటే షూటింగ్లో, అరే మేము షూటింగ్కి వచ్చామా లేకపోతే ఏదైనా పెళ్ళికి వచ్చామా అనే ఫీలింగ్లో
అలాగే జాగ్రత్తలు, మీకు క్యారవాన్ బాగుంది కదండి, మీకు అనుకున్న ఫుడ్ వచ్చింది కదండి, మీరు ఈ టైంకి వెళ్ళిపోతే ఇంకో హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ మీకు ఓకే కదండి, ప్రతిదీ ఆయనే ఫోన్ చేసి సార్ మీ పేమెంట్ క్లియర్ చేసాం ఒకసారి కన్ఫర్మ్ చేయండి. అసలు ఏ ప్రొడ్యూసర్ అయినా ఇలా ఉంటారా? ప్రొడ్యూసర్ అంటేనే ఇలా ఉండాలేమో అని అనిపించింది. ఇలాంటి డైరెక్టర్, ఇలాంటి ప్రొడ్యూసర్ టీమప్ అయితే అద్భుతమైన సినిమాలు వస్తాయి అని చెప్పి నాకు నమ్మకం కలిగింది. అండ్ ఇంత సిన్సియర్గా, ఇంత డెడికేటెడ్గా వాళ్ళ క్రాఫ్ట్కి న్యాయం చేసే ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ రావాలి. అలాంటి వాళ్ళకి సక్సెస్ వస్తేనే నెక్స్ట్ తరాల వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ గారే ఇంత డిసిప్లిన్గా, ఇంత చక్కగా ఉంటే మనకు కూడా సక్సెస్ వస్తుంది అని చెప్పి ఒక రోల్ మోడల్గా ఉండిపోవాలి, నిలిచిపోవాలి అని నేను చాలాసార్లు అనుకున్నాను. అండ్ గాసిప్తో అది ప్రూవ్ అవుతుంది. ఇంకా ఫస్ట్ కాపీ నేను ఇంకా చూడలేదు. రోజు మాట్లాడుతున్నాను వైభవ్ గారితో, కానీ ఊరిస్తున్నారు, ఇంకా చూడట్లేదు సినిమా. తర్వాత యాక్టర్స్ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఏదో పండగలాగా చేసాం షూటింగ్. మా కన్స్ట్రెంట్స్, మా టైం కన్స్ట్రెంట్ కానీ, బడ్జెట్ కన్స్ట్రెంట్స్ కానీ ఉన్నా సరే ఒక లైవ్లీగా ఒక ఫిల్మ్ని చేయడం జరిగింది. అండ్ రేపొద్దున మీరు థియేటర్లో రిలీజ్ అయినప్పుడు అందరూ చూడాలి. ప్రతి ఒక్కళ్ళు మీ అభిప్రాయం, గుడ్ బ్యాడ్ అగ్లీ ఏదైనా సరే సినిమా గురించి మీరు చెప్పాలి. రివ్యూస్ ప్రకారంగా అందరూ మీ ఒపీనియన్ ఆనెస్ట్గా చెప్పాలి. ఆ రివ్యూస్ చూసి అందరూ థియేటర్స్కి రావాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వినిపిస్తుందా? సో నేను లిస్ట్ ఆఫ్ పీపుల్ రాసుకుని అందరినీ థ్యాంక్ చేయడానికి. సో నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాను కొంచెం టైం ఇదిలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ. సాయి కిరణ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. వంశీ బ్రో, థ్యాంక్ యూ బ్రో. అండ్ మా ఈ ఈవెంట్కి అంతా మెంటర్ కింద ఉన్న ఫనీ బ్రో అండ్ ఫనీ అన్నగారు అండ్ మధు గారు, ఇద్దరికి కూడా చాలా థ్యాంక్స్, పిఆర్ఓస్. అండ్ మెయిన్ రాశి, సారీ రాశి, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం గ్రేసింగ్ ది ఈవెంట్. షీస్ చాలా పంక్చువల్. రాశి చాలా ప్రొఫెషనల్, తెలుగు బాగా మాట్లాడుతుంది, అర్థమవుతుంది. అండ్ యాక్టింగ్ కూడా, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో మళ్ళీ కంప్లీట్ చేసిన ప్రమోషన్, సో మళ్ళీ ఇప్పుడు వచ్చి మాకు టైం ఇచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ ఇంకా నువ్వు చాలా చేయాలని హోపింగ్. అండ్ దెన్ పృథ్వీరాజ్ సార్, థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్ చాలా హెల్ప్ అయింది మూవీకి. థ్యాంక్ యూ సార్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ సార్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. దాంతోపాటు లిరిసిస్ట్ సురేష్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ కమింగ్ హియర్. కాశల్ శ్యామ్ గారు కూడా ఒక పాట రాశారు. సింగర్స్ మాలవిక, హరిచరణ్ అండ్ వాగ్దేవి ముగ్గురు చాలా బాగా పాడారు. అండ్ దెన్ యాక్టర్స్ విజయాదిరాజ్ గారు అండ్ రవివర్మ గారు రాలేపారు ఈవెంట్కి, కానీ వాళ్ళు చాలా మెయిన్ క్యారెక్టర్స్ చేశారు. చాలా మంచి చంక్ బల్క్ ఆఫ్ ద ఫిలింలో వాళ్ళు ఉంటారు. అండ్ మహేష్ అండ్ గురు ఇద్దరు చాలా థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం, మంచి స్పీచ్, చాలా థ్యాంక్ యూ. అండ్ గాసిప్ బ్యాచ్ కర్ణ, గాసిప్ బ్యాచ్ ప్లీజ్ కమ్. చాలా మెయిన్ సినిమా. కర్ణ ఈయన ఒక్కరే వచ్చారంట, అందుకే గాసిప్ ఏం కర్ణ జరగట్లేదు. వచ్చారు కానీ మేబీ బయటికి వెళ్ళి ఉంటారు. వచ్చినండి ఒకసారి. సో అండ్ స్పెషల్ క్యామియో జస్విక చేశారు, ఆవిడ కూడా చాలా మంచి యాక్ట్రెస్. బేబీ అజంతా అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. మ్యూజిక్ పార్ట్నర్స్ ఆదిత్య, లేరా? ఓకే, థ్యాంక్ యూ. మాధవ్ అండ్ నిరంజన్ గారు ఇద్దరు మంచి సపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్స్ పార్థు రెడ్డి గారు, వన్ మీడియా, వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ ఎస్వి మీడియా అనిల్ అన్న ఉన్నారా? రా అన్న, దా. అనిల్ గారు ప్లీజ్ వెల్కమ్. ఎస్వి మీడియా సంయుక్తంగా మా డిజిటల్ పార్ట్నర్స్ మొత్తం ప్రమోషన్ అంతా ఓవర్సీ చేశారు, సూపర్వైజ్ చేశారు. అండ్ పోస్టర్స్ డిజైన్ విఘ్నేష్,
పోస్టర్స్ అండ్ పొలిటిక్స్ చాలా మీరు చూసిన ఈ పోస్టర్స్ అన్ని క్రియేటివిటీ అంతా అయింది. అండ్ ప్రొడక్షన్ టీమ్ నరసింహ గారు అండ్ రఘు గారు కూడా వచ్చారా? సార్ Yeah. మనకి థ్యాంక్ యూ బికాజ్ ఈ చిన్న సినిమా అని అనగానే మంచి కంటెంట్ ఉన్న సినిమాకి అందరి కొలాబరేషన్ వల్లే ముందుకెళ్తాం. అదైతే థ్యాంక్ యూ ప్రొడక్షన్ టీమ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ సిక్యూ స్టూడియోస్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ సో వైభవ్ దాన్ సో ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాం. ఆ స్టోరీ అంతా చాలా ఇంటర్వ్యూస్లో చెప్తున్నాం. సో అది మళ్ళీ నేను రిపీట్ చేయను. కానీ మెయిన్ నాకు అనిపించింది ఏంటంటే ఒక రైటర్ డైరెక్టర్కి ఒక యూనిక్ వాయిస్ ఉంటుంది. ఆ యూనిక్ వాయిస్ని అలాంటి రైటర్ డైరెక్టర్స్ అందరూ కలిసి మన సాయి కిరణ్ అన్న, వంశీ బ్రో వీళ్ళందరూ ఇలాంటి రైటర్ డైరెక్టర్స్ అందరూ కలిసినప్పుడు ఆ యూనిక్ వాయిస్ అన్నీ కలిసి ఒక తెలుగు ఇండస్ట్రీ ఒక రిప్రజెంట్ చేస్తారనమాట వీళ్ళు. సో వీళ్ళ నుంచి వచ్చే యూనిక్ ఐడియాస్ ఆడియన్స్ ప్రమోట్ చేయాలి. అండ్ సంథింగ్ అది మర్చిపోయాను. సో పర్లేదు ఫోన్ తీయండి సార్. ఫోన్ తీనా చాలా రిహార్స్ చేసుకున్నాం కదా వచ్చేస్తుంది అనుకున్నా. సో సో బేసిక్గా నేను ఎందుకు చెప్తున్నానంటే రైటింగ్ డైరెక్టింగ్ చేసిన వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక బ్లాంక్ పేజ్తో స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు ఒక ఫస్ట్ కాపీ బయటకు వస్తుంది. ఆ మధ్యలో జర్నీ చాలా వన్ మ్యాన్ ఆర్మీ కింద ఉంటారు, టీమ్స్ ఉంటారు. సో చాలా స్ట్రగుల్, చాలా హై, చాలా లో అన్నీ త్రూ ది ప్రాసెస్ నేను చూసా. సో జనరల్గా రైటింగ్ డైరెక్టింగ్ చేసిన వాళ్ళు చాలా టైం తీసుకుంటారు సినిమా చేయడానికి, ఎందుకంటే వాళ్ళే స్టార్ట్ చేసి ఎండ్ చేయడానికి. కానీ మా వాడు ఒక్కడు కొంచెం యూనిక్ ఉన్నాడు. 6 monthsకి ఓ సినిమా క్లోజ్ చేయగలడు. సో అది మనందరం ఫ్యూచర్లో చూడాలని, మేము ఇద్దరం చాలా కొలాబరేషన్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఆడియన్స్ ఎవరైతే సినిమా చూడాలనుకుంటున్నారో ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాని, లాస్ట్ టైం ఐ థింక్ గర్ల్ ఫ్రెండ్ తర్వాత అంత మంచి కంటెంట్తో ఈ సినిమా వస్తున్నాం. సో మీరు అందరూ మీ హస్బెండ్స్తో, ఫ్రెండ్స్తో, ఫాదర్స్తో కలిపి ఉమెన్ అందరూ చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూపర్ అండి. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, అలాగే మా సోదరులందరికీ, వేదిక మీద ఉన్న ఈ గ్యాసిప్ టీం. ఎందుకంటే నాకు వైభవ్ను ఆ ప్రొడ్యూసర్ గారే తెలుసు. అదే మా షూటింగ్ జరిగింది కూడా వాళ్ళిద్దరూ ఉన్నప్పుడే. ఇంకా మిగతా క్రూ ఎవరో మనకు తెలియదు. సో వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియవు. సో సారీ అండి అందరికీ. వచ్చిన యాక్టర్స్ కానీ, యాక్ట్రెసెస్ కానీ, హీరోయిన్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్లు కానీ, ప్రమోషన్ చేసే వాళ్ళు కానీ, కెమెరా కానీ, అందరికీ పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా వైభవ్ గురించి చెప్పాలంటే, ఈ అబ్బాయి ఎవరైనా సరే, మేమిద్దరం ఆర్టిస్టులు, రవివారము నేనే ఈ సినిమాలో ఒక యాంకర్ కలిసి పనిచేసిన సీన్స్ అవి. ఒకటే మాట, ఎవరి నోటంటే ఒకటే మాట ఏంటంటే, అతను ఏదైతే రాసుకున్నాడో అదే తీస్తాడు. ఎడిట్ వర్షన్ డైరెక్టర్. ఎందుకంటే నేనంత తీసి మళ్ళీ దాన్ని కట్ చేయటం అవి లేవండి. అది ఎడిట్ వర్షన్ ఎంతవరకు చేయాలో అంతవరకే. ఫస్ట్ డేలో నేను చెప్తున్నప్పుడు ఇది కాదండి, ఇది వేరే రకంగా మనం దాన్ని తీసుకుందాం, ఐ వాంట్ ఓన్లీ ఎక్స్ప్రెషన్, చిన్న చిన్న డైలాగులు, దాంట్లో చాలా ఫన్ జనరేట్ ఉంది. ఈ గాసిప్ ఎంత స్పీడ్గా ఒక ఎక్కడైనా సరే ఒక మంచి త్వరగా వెళ్ళదు, ఒక చెడు అయితే వెళ్ళిపోతాయి, ఒక పుకార్లు అయితే ముందు వెళ్ళిపోతాయి. అలాగా ఒక అద్భుతమైన
ఆ జోన్లో ఒక డిజైన్ చేసినటువంటి క్యారెక్టర్ రోణు స్వామి తను ఎప్పుడు ఫోన్ చేసినా చాలా చక్కగా మాట్లాడతాడు. ఆయన మొత్తం డెడికేటెడ్ టు సినిమా. ఆ ప్రొడ్యూసర్ గారు కానీ, మా కౌండిన్య కానీ, ఈ వైభవ్ కానీ ఒకటే ఎప్పుడు చూసినా సినిమా మీదే ఉంటారన్నమాట. ఆ సినిమా ఎడిటింగ్, ఇది ఈరోజు ఈ సాంగ్ లాంచ్ అయింది, ఈరోజు మన ఒక మంచి పాట వచ్చింది, కాసర్ల శ్యామ్ గారు రాసిన పాట, సాంగ్ చాలా బాగున్నాయి. సో ఆద్యంతం అద్భుతంగా ఉంది సినిమా అయితే. రేపొద్దున్న నా క్యారెక్టర్కి ఎంత అప్లాజ్ వస్తుందని ముందే చెప్పండి, నేను థియేటర్లో చూసాకే చెప్తారు. అది ఆ రోణు స్వామి అంటే ఏది పడితే అది ఏంటంటే సొసైటీకి పనికొచ్చే విధంగా ఉండాలి. ఎవరైనా సరే సెలబ్రిటీ ఏది పడితే అది మాట్లాడకూడదు, ఇట్ ఎఫెక్ట్స్ సొసైటీ అనే కాన్సెప్ట్ మీద తను చాలా అద్భుతంగా డిజైన్ చేసి ఒక ఎవరిని నొప్పించకుండా ఒక కత్తి మీద సాములాగా చాలా చక్కగా డీల్ చేసి దాంట్లో ఫన్ జోడించి తీసుకొచ్చిన క్యారెక్టర్ రోణు స్వామి. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. ఆ రోజు నేను యూఎస్ వెళ్ళిపోతున్న ఆ రోజు పాపం నా కోసం వాళ్ళు ప్రొడ్యూసర్ గారు వాళ్ళందరూ కలిసి మొత్తం వేరే అన్నీ పక్కన పెట్టి కంటిన్యూగా షూటింగ్ చేశారు. నిజంగా ఇంతకుముందు ఎవరో అంటున్నారు మొత్తం ప్రొడ్యూసర్ అంటే ఎలా ఉండాలని. మేము ఏది అడిగితే అది టయానికి వచ్చేది. చక్కగా చూశారు సినిమా కూడా. ఎందుకంటే ఇలా ఇంత హైట్లో ఉన్న వాళ్ళందరూ వండర్స్ చూశారు. ఇండస్ట్రీ నేను చూస్తున్నాను మొత్తం ఈ హైట్లో ఉన్న పాత జనరేషను, మనకి కోటి రామకృష్ణ గారు, బి గోపాల్ గారు అలాగా తీసుకొస్తే ఇప్పుడు ఉన్న సూపర్ హిట్ డైరెక్టర్లు అందరూ ఇంతకు మించి ఉండరు అన్నమాట. పెద్ద డైరెక్టర్ అంటే ఒక క్రియేటివ్ డైరెక్టర్ పెద్ద బ్లాక్ బస్టర్ కొడతారంటే ఇంతే ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. ఆ రోజులు పోయినాయి. అది వైట్ ప్యాంటు, వైట్ షర్టు, వైట్ చెప్పులు. ఆ రోజుల నుంచి మారుతూ వచ్చి ఇప్పుడు మా వైభవ్ లాగా అందరూ యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారు. వీళ్ళందరితోటి పనిచేయటం నిజంగా, ఈ యంగ్ టీం తోటి పనిచేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ టీంకి ఇది పెద్ద సక్సెస్ కావాలి. ప్రొడ్యూసర్ గారు అన్నట్టు వీళ్ళిద్దరూ కలిసి మరలా ట్రావెల్ చేయాలని, సినిమా రిలీజ్ కాకముందు షూటింగ్ అయిపోయిన మరుసటి రోజు నుంచి నేను రోజు ఫోన్ చేస్తాను ఆయనకి, ఏమంటే నెక్స్ట్ మళ్ళీ మమ్మల్ని గుర్తుపెట్టుకోండి అని. వైభవ్ అని చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటాడు, చాలా చక్కగా మాట్లాడతాడు. అంతకు మించి ఒక డైరెక్టర్కి కావాల్సిన అన్ని హంగులు ఆ అబ్బాయి దగ్గర ఉన్నాయి. సో హీ విల్ క్రియేట్ హిస్టరీ. మీ సపోర్టు, మీ మీడియా సపోర్టు ఉంటే చిన్న సినిమాలు అద్భుతంగా వెళ్తాయి. ఈ రోజున చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదు, అన్నీ ఒకటే. సో ఏంటంటే కథలో పట్టు, ఆ కంటెంట్లో బ్రహ్మాండంగా ఉంది దీంట్లో. కాబట్టి ఈ సినిమా ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. అద్భుతంగా 26వ తారీఖు జూన్ 26 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. మీరందరూ చూసి చక్కటి పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చే సినిమా సక్సెస్కి మీ జర్నలిస్టులే దోహదపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆ లక్ష్మీనరసింహ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా వాళ్ళందరికీ, గాసిప్ టీమ్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సాయి కిరణ్ సార్, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ వైభవ్. పృథ్వీ సార్, హ్యూజ్ ఫ్యాన్. ఈ సినిమా ప్రొడ్యూసర్ యతి గారిని చూస్తే అసలు ఆయన అంత అమాయకంగా కనిపిస్తాడు, కానీ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఈయన వైభవ్ దే వర్క్ వెరీ హార్డ్. అండ్ వైభవ్ ఏదైనా ఒక కథను నమ్మితే, ఒక కాన్సెప్ట్ని నమ్మితే చాలా చాలా కష్టపడతాడు. చాలా డెప్త్ ఉన్న మనిషి, చాలా మంచి సినిమా తీశాడని అనుకుంటున్నాను. అండ్ గాసిప్ అనేది మనకి ఐ థింక్ ఫర్ హ్యూమన్ ఎవల్యూషన్ ఇట్ ఈస్ ద గ్లో అంటారు. బట్ అట్ ద సేమ్ టైమ్ వాట్ ఆర్ ద రాంగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ గాసిప్ ఆల్సో యాజ్ ఎ సోషల్ సెటైర్. ఐ థింక్ వైభవ్ హ్యాస్ ఫిగర్డ్ ఇట్ అవుట్. దీంట్లో యాక్ట్ చేసిన మహేష్ గారు, గురువు గారు, రాశి సింగ్ గారు, ఫల్గుని గారు, ఎవ్రీబడి ఫెంటాస్టిక్ అండి. అందరికీ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా రావాలి. 26/6/2026 రిలీజ్ అవుతున్న సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు కేరింతకి వర్క్ చేశాడు, కానీ దాని ముందరే పరిచయం.
శేష్ తోటి కిస్ అని ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు కలిసి డిస్టెంట్ రిలేషన్. సో కలిసేసరికి రేపు పొద్దున షూటింగ్ రా అన్నాను. పొద్దున్న ఫోన్ చేసి నేను రావట్లేదు అన్నయ్య షూటింగ్ అన్నాడు. రా ఫస్ట్ అంటే చాలా క్లియర్గా ఉన్నాడు, తనకి ఏం కావాలి ఏంటి అన్నది చాలా స్పెసిఫిక్గా తెలుసు. అది నాకు నచ్చి అట్లా కాదు నువ్వు రా అని చెప్పి తర్వాత నాతో కేరింత అన్ని ట్రావెల్ అయ్యాడు, శేష్తో కూడా ట్రావెల్ అయ్యాడు. సో గాసిప్ టైటిల్ అయితే చాలా బాగుంది. ఒకటి ఏంటి అని అంటే నాకు నచ్చినది, ఏ రోజున ఈ సినిమా జరుగుతున్నప్పుడు కానీ ఏ రోజున కూడా మమ్మల్ని ఎవరిని ఎలాంటి సాయం కోరలేదు. తన టీం తోటి తనే కష్టపడి చేసాడు. ఇప్పుడు నాకు యాక్చువల్లీ ఇవాళ అని తెలియదు, మొన్న ఫోన్ చేసి నువ్వు రానే అని చెప్పేంతవరకు నాకు తెలియదు. సో ఆ కష్టానికి ఎప్పుడూ కూడా రిజల్ట్ బాగుంటుంది. టీజర్ అది బాగుంది. అండ్ నాకు ఇక్కడ ఉన్న వాళ్ళు పృథ్వీ గారు నాకు వినాయకుడికి వర్క్ చేశారు. ఆయన ఒకే ఒక్క సీను ఆయన్ని సార్ చిన్న సీన్ సార్ ఇది అని అంటే ఆయన ఈ సెడ్ లేదు చేస్తాను నేను అన్నారు. ఇప్పటికి కూడా ఆ సీన్ గురించి మాట్లాడతారు సార్. సో థ్యాంక్ యూ అందరూ. మా లిరిక్ రైటర్ సురేష్ గారిని అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే. సో హీరో బాగున్నాడు అండ్ రాసి షీఈస్ లుకింగ్ గుడ్ అండ్ పర్ఫార్మెన్స్లు అన్నీ బాగున్నాయి. అండ్ యా సో ఐ వుడ్ సే గుడ్ లక్ టు ద టీమ్ అండ్ యతి వైభవ్కి ఎంత సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మొత్తం టీం తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ గుడ్ లక్ టు ద టీమ్. గాసిప్ ఏదో అడుగుతారు కదా, చెప్పాలి. కేరింత జరుగుతున్నప్పుడు ఫుల్ అమ్మాయిల ఫాలోయింగ్ ఉండేది. సగం సినిమా డిలే అవడానికి కారణం వైభవ్. సో టీవీ అందరూ అనుకునే వాళ్ళం, పిలిచి టీజ్ చేసేవాళ్ళు కూడా వైభవ్ని. సో గుడ్ లక్. అండ్ ఈ గాసిప్ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ప్రొడ్యూసర్స్కి మనీ అండ్ ఆర్టిస్ట్లకి ఫేమ్ అండ్ వైభవ్కి లాంగ్ లాస్టింగ్ కెరీర్ రావాలి. అండ్ గుడ్ లక్ టు ద టీమ్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, ప్రెస్ అండ్ మీడియా, ప్రింట్ మీడియా అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైంని ఇచ్చినందుకు ఫస్ట్ థింగ్. అండ్ టెక్నికల్లీ నా ఫస్ట్ ఫిలిం, నేను చాలామందికి తెలీదు, ఈ సినిమాని నేనే రాశాను, నేనే తీశాను, రైటర్ డైరెక్టర్. మై నేమ్ ఈజ్ వైభవ్ కౌండిన్య. గాసిప్ గురించి చెప్తాను. బేసిక్గా మనందరి లైఫ్లో మనందరం ఎవరో ఒకరు గాసిప్లో ఉంటాము. మనం కూడా ఎవరో ఒకరితో వాళ్ళ గురించి వేరే వాళ్ళ గురించి గాసిప్ చేస్తూ ఉంటాం. సో గాసిప్ అనేది లేకుండా ఎవరి లైఫ్ వెళ్ళదు. సెకండ్ థింగ్ ఏంటంటే, గాసిప్కి ఎప్పుడు మనం ఒక ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఇస్తాం. అంటే ఎవరైనా వచ్చి మాట్లాడినా, ఒక అమ్మాయితో ఒక అబ్బాయికి అఫైర్ ఉన్నా, లేకపోతే లెటస్ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అన్నా, ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ సెలబ్రిటీస్, సినిమా సెలబ్రిటీస్, ఒక గాసిప్ ఉందన్నప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఇస్తాం. కానీ అవతలోడి పర్స్పెక్టివ్, అంటే అవతల ఎవరైతే పర్సన్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో అవతల పర్స్పెక్టివ్ గురించి మనం ఎప్పుడూ ఆలోచించాం. ఆ టైం వరకు మనం ఎంటర్టైన్ అయ్యామో లేదో అనేది ఒకటే చూస్తాం. అదర్ సైడ్ ఆఫ్ ది పర్స్పెక్టివ్ని చూపించడానికి ఈ ఫిలిం చేసాం. అండ్ దీంట్లో చాలా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. నావి ఉన్నాయి, నా ఫ్రెండ్స్వి ఉన్నాయి, అండ్ నేను చిన్నప్పటి నుంచి చూసిన వాతావరణం అన్నీ ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి బాగా వినేది ఏంటంటే, గాసిప్, రిగార్డింగ్ గాసిప్ ఒక ఇది ఉంటుంది, నిప్పు లేనిదే పొగ రాదు కదా అంటారు. అంటే నేను ఏమంటానంటే, పొగని సృష్టించడం చాలా సులువు, కానీ నిప్పుని నిరూపించడం చాలా కష్టం. సో మనం ఎంత మాట్లాడినా, ఎన్ని చేసినా, మన మాటలు కానీ మన చేష్టలు కానీ అవతల వాళ్ళ లైఫ్ని ఎఫెక్ట్ చేయనంత వరకు దట్స్ ఓకే. బట్ వన్స్ అది ఎఫెక్ట్ అయ్యాక ఆ జర్నీ అవతల మనిషి లైఫ్ని ఎలా నాశనం చేస్తుంది అంటే, ఒక నలుగురు సరదాగా మాట్లాడుకునే మాటల వల్ల ఒక మనిషి జీవితం నాశనం అయిపోతే అసలు ఎలా ఉంటుంది? అది ఎలాంటిదంటే, ఒక మనిషికి నొప్పి లేకుండా చావు వచ్చేలాంటిది అనమాట. అలాంటి ఫీలింగ్ ఈ సినిమా చూసాక మీ అందరికీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, చాలా మంది ఈ సినిమాని అంటే గాసిప్ అని టైటిల్ పెట్టి రీసెంట్గా ఇంటర్వ్యూస్ అవి చేశాను, చెప్పినప్పుడు కూడా ఒక సోషల్ మెసేజ్లా చూస్తున్నారు. బట్
అదొక మిస్కన్సెప్షన్ ఉన్నారు. ఇది సోషల్ సెటైర్. బేసిక్గా నాకు మెసేజ్ లాగా ఇష్టం అంటే ఏదైనా అంత ఇష్టం ఉండదు, అండ్ తీసుకునే ఇంట్రెస్ట్ కూడా మీకు ఉండదని నాకు తెలుసు. ఇంకొకటి ఏంటంటే ఒకళ్ళు చెప్తే వినే పొజిషన్లో ఎవరు లేరు. సో అందరికీ తెలుసు మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం. సో లెట్ us ఆల్ బీ కాన్షియస్. తెలియకుండా మనం ఏంటంటే మన సొసైటీలో ఒక టాక్సిసిటీని బాగా ఎంకరేజ్ చేస్తాం. ఆల్ కైండ్స్ ఆఫ్ టాక్సిసిటీ, నాట్ ఓన్లీ సోషల్ మీడియా, నాట్ ఓన్లీ ఎనీ అదర్ థింగ్స్. సో ఎప్పుడైతే ఒక టాక్సిటీని మనం ఎంటర్టైన్ చేస్తూ దాన్ని మనం పెంచి పోషిస్తుంటే సొసైటీ ఓ పాయింట్కి వెళ్ళేటప్పటికి చాలా రాక్షసత్వంగా తయారై మనం బతకడానికి చాలా భయంకరంగా ఉంటుంది. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఎవరి మీదైనా మనం మాట్లాడేటప్పుడు అంటే మాట అగ్నిహోత్రంతో సమానం ఉంటారు. మాటకున్న విలువ దేనికి ఉండదు, మాటకున్న పవర్ దేనికి ఉండదు. ఒక మాటతో ఒక మనిషిని బతికించవచ్చు, ఒక మాటతో ఒక మనిషిని చంపవచ్చు. అలాంటి మాటని చాలా విలువతో చాలా పొదుపుగా వాడితే మనందరి లైఫ్లు చాలా బాగుంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను చెప్పాలనుకున్నది, ఎవరెవరైతే అంటే తెలిసి తెలియక అవతల వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ గురించి గాసిప్ చేసి వాళ్ళ లైఫ్ని వీళ్ళ వల్ల ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళందరికీ ఈ సినిమా ఒక స్లిప్పర్ షాట్ లాంటిది, అంటే చెప్పు దెబ్బ లాంటిది అనమాట. సో ఈ గాసిప్ సినిమా నాకు అంటే ఈ జర్నీ చాలా మోస్ట్ మెమరబుల్. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి అండ్ నెక్స్ట్ ఎండింగ్ ఏదైతే షూట్ అయ్యి కంప్లీట్ అయ్యి అన్ని జరుగుతున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎలాంటి హెడ్డింగ్స్ రాలేదు, డెస్టినీ వాట్ ఎవర్ ఇట్ మేబీ. అండ్ సో నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నది ఈ సినిమా వరకు. ఫస్ట్ నా మోస్ట్ బెస్ట్ ఫ్రెండ్ వ్యక్తి. సో మేము ఇద్దరం అంటే నేను తనకి థ్యాంక్స్ చెప్పను, బట్ తప్పదు. సో ఎందుకంటే మేమిద్దరం ఒకటిగానే చేసాం, అన్ని ప్రతిదీ డిస్కస్ చేసుకున్నాం. నథింగ్ అంటే మా ఇద్దరి మధ్య తెలియని ఏం లేదు. సో తను ఎక్స్ట్రీమ్ సపోర్ట్, అంటే ఒక డైరెక్టర్కి ఒక రైటర్కి ఒక తన సిగ్నేచర్ వాయిస్ తను ఒకటి అనుకుని ఒక కథ ఏదో డైరెక్టర్ అయిపోవాలనుకుంటే ఎప్పుడైనా అయిపోవచ్చు, బట్ నేను అనుకున్న కథ నేను అనుకున్నట్టుగానే నేను అనుకున్న మనుషులతోనే నేను అనుకున్న టైంలోనే చెప్పాలనుకున్నప్పుడు దాన్ని సపోర్ట్ చేసే ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఇవ్వడము అది తనకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కంప్లీట్గా 100% నేను బిలీవ్ చేసి నా మీద నమ్మకం పెట్టి ఆ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ లవ్ చెప్పండి. లవ్ యూ అన్న, మనం ఇంకా చాలా కలిసి చేస్తాం. సో అండ్ వన్ మోర్ థింగ్, మ్యూజిక్ శక్తికాంత్ కార్తిక్ సార్ ఫిదా వర్క్ చేశారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే అంటే గాసిప్ స్టోరీ చెప్పాను, ఆల్మోస్ట్ ఐ స్ట్రాంగ్లీ రిమెంబర్ 11 o'clock కథ స్టార్ట్ చేసాం, 4 o'clock వరకు డిస్కషన్ అయింది. బట్ ఆయన సినిమా చేస్తారో చేయలేదో చెప్పలేదు. అదే సార్ ఏంటి ఫ్లైట్ టైం అవుతుంది, చేస్తారా బయలుదేరమంటారా ఏంటంటే, లేదు నేను ఫస్ట్ చెప్పిన 1 hourలోనే చేద్దామని ఫిక్స్ అయ్యాను, జస్ట్ నీ కాన్ఫిడెన్స్ టెస్ట్ చేశాను, నీ పేషెన్స్ టెస్ట్ చేశాను అన్నారు. సో థ్యాంక్ యూ సార్ నా కాన్ఫిడెన్స్ పేషెన్స్ టెస్ట్ చేసినందుకు. అండ్ వన్ మోర్ థింగ్, ఎడిటర్ జయకుమార్ నేను ప్రీవియస్ ఫిలింలో వర్క్ చేశాను, తను అప్పుడు అసోసియేట్ ఎడిటర్గా చేశాడు. అండ్ మంచి టాలెంటెడ్, హార్డ్ వర్కింగ్. అండ్ డైరెక్టర్ ఏది కావాలన్నా ఆ టైంకి వచ్చి చేసి డైరెక్టర్ని సాటిస్ఫై చేయగలిగే ఒక ఎడిట్ కట్, ఒక క్లారిటీ ఉన్న ఎడిటర్. ఫ్యూచర్లో ఇంకా పెద్ద ఎడిటర్ అవుతాడో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా డిఓపి సతీష్ గారు, ఆయన పిక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది ఒక రకమైన ఫీలింగ్ ఉంటారు, అంటే చిన్న బడ్జెట్ సినిమా అని చెప్పడానికి కానీ ఇది లో బడ్జెట్ ఫిల్మ్ అని అనడానికి కానీ. బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఎంత పెద్దవాళ్ళైనా, చిరంజీవి గారు అయినా ఎవరైనా చాలా చిన్నగా స్టార్ట్ అయిన వాళ్ళే. డైరెక్ట్గా ఎవరు పెద్ద సినిమా 100 కోట్ల సినిమా చేశారు. సో అలాంటి సినిమా చేయాలంటే కెమెరా అంటే డైరెక్టర్ ఫోటోగ్రఫీగా ఒక భయంకరమైన సపోర్ట్ ఉండాలి. ప్రతి దాంట్లో ఒక కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంటుంది, ఒక లైట్ అనో లేదంటే ఇంకొక ఫిల్టర్ అనో కెమెరా అదనో ఇదనో. బట్ ఆయన ఎప్పుడు కంప్లైంట్ చేయకుండా నేను ఏం చెప్పినా కాదనకుండా సరే సార్ చేద్దాం అని చాలా స్మూత్గా పేషెంట్గా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ మా రఘు, విశాల్ అండ్ ప్రొడక్షన్ నరసింహ గారు, వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమా ఇంత స్పీడ్గా ఇదయ్యేది కాదు. సో మీ ఎఫర్ట్ నేను ఎప్పుడు మర్చిపోలేను. ఐ థింక్ విశాల్ ఈస్ హియర్. విశాల్ కనప్, విశాల్ మీద ఓకే నో ప్రాబ్లం. సో రాబైక్ అసలు స్పీచ్ ఆగుతుంది వచ్చే వరకు,
దా స్పీడ్గా రావాలి. కమ్ కమ్ కమ్. ఓకే. సో ఎందుకంటే ఇలాంటి సినిమా ఒక కనిపించాల్సినప్పుడు కనిపించకపోతే తర్వాత మన ఎవరు చూపించారు, గుర్తుపెట్టుకో. అదే. ఓకే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే నా మొత్తం టీం, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే ఈ ప్రాజెక్ట్ని ఇంత ఫాస్ట్గా అవడానికి, నేను అనుకున్న విజన్ని స్క్రీన్ మీదకి రావడానికి ప్రొడక్టివ్గా వర్క్ చేశారో వాళ్ళందరికీ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. అండ్ నేను ఫస్ట్ ఇద్దరి గురించి మాట్లాడాక అప్పుడు యాక్టర్స్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ మా కిరణ్ అన్న, మోర్ ఫ్యామిలీ. బట్ అన్నయ్య దగ్గర నాకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటంటే మంచితనం. నచ్చిన క్వాలిటీ కూడా అదే. సో నాకేంటంటే అంటే అంత మంచితనం నేను తీసుకోలేను, అంటే అసలు ఎలా ఉంటారో అంత మంచిగా అనేది నాకు అర్థం అవ్వదు. ఎందుకంటే ఆయనకి ఇలా మనసులో ఏం ఉండదు, ఒక ప్యూర్ వైట్ పేపర్, ఒక ప్యూర్ ముత్యంలా ఉంటుంది ఆయన మనసు. నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి, చాలా మందికి తెలియదు. నేనంటే ఆయనతో జర్నీ చేశాక బయటకు వచ్చాక రైటర్గా ఆయనతో జర్నీ చాలా మందికి తెలియదు. బట్ ఈ సినిమా చేయడానికి నేను ఆయన దగ్గర వర్క్ చేసిన కారణం ఎందుకంటే ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్ అనేది ఎలా ఉంటుంది, ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్ ఎలా చేయొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్, ఒక దారి చూపించిన ఆయన. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చి నా క్రియేటివ్ ఆకలిని తీర్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ వంశీ. అండ్ మనకి వంశీ ఎందుకు ఫ్రెండ్ అన్నానంటే లైఫ్లో ఒక డిప్ వస్తూ ఉంటుంది, అంటే మనం ఎంత ట్రై చేసినా ఏది వర్కౌట్ అవ్వదు, రకరకాల కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి, ఎవరితో మనం సరిగ్గా ఒక కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వదు, వర్క్ చేయలేము. అలాంటి టైంలో నాకు ఒక 6 months వ్యాక్యూమ్ వచ్చింది, ఎవరితో వర్క్ చేయాలి, ఏం చేయాలి ఏం అర్థం కాదు. అలాంటి టైంలో నేను చాలా రిలీఫ్గా ఉండి ఒక్కరిని అసలు ఏం చేయాలి, నెక్స్ట్ ఉండగలమా లేదా ఏంటి అనే టైంలో వంశీ వచ్చి నేను 6 నెలలు ఇంట్లో ఉన్న చాలు, నోరు మూసుకున్నాడు ఆఫీస్కి అని చెప్పి అనిల్ గారు ఆఫీస్కి తీసుకెళ్ళి నాకు మళ్ళీ రైటింగ్ ఆపర్చునిటీ ఇచ్చి ఆల్మోస్ట్ లైక్ 3.5 years నేను వంశీతో వర్క్ చేసి. సో మా జర్నీ చాలా బ్యూటిఫుల్ జర్నీ, నాట్ ఓన్లీ వర్క్ అని కాదు, మోర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మేము. అండ్ మేము డిస్కస్ చేసుకునే సినిమా గురించి బెస్ట్ మెమరీస్ విత్ వంశీ. లవ్ యూ వంశీ, నీకు కూడా థ్యాంక్స్ చెప్పను. అండ్ కమింగ్ టు యాక్టర్స్, ఫస్ట్ నేను రాశితోనే స్టార్ట్ చేస్తుంటా. చాలా మంది అంటే భయపెట్టారు నన్ను, ఏంటి హీరోలతో సినిమాలు చేస్తారు కదా జనరల్గా, మీరేంటి హీరోయిన్ తీసుకొచ్చి సినిమా చేస్తే హిట్ అయిపోద్దా, అంటే అంత కాన్ఫిడెన్స్ ఏంటి అని. సో నేనేమంటానంటే మీకు తీసే దమ్ము లేనప్పుడు మాకు తీసే దమ్ము ఉన్నప్పుడు మమ్మల్ని తీనివ్వండి. సో ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక పాత్ బ్రేకింగ్ థింగ్, అంటే ఒక హీరోస్ ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు, ఒక హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్స్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం వెల్కమ్ చేయాలి. 2026లో కూడా ఇంకా హీరోయిన్ అని ఒక జెండర్ బయాస్లో మనం ఉన్నామంటే మనం ఏ పొజిషన్లో ఉన్నామో ఆలోచించుకోండి. ఎందుకంటే మనం ఒక సినిమా చూసినప్పుడు ఆ కంటెంట్ ఎంత రీచ్ అయింది, ఎంత ఎంగేజింగ్గా ఉంది, మనం పెట్టిన టికెట్కి ఎంత వర్ది అనేది చూడాలి తప్ప ఇది హీరో చేసిందా హీరోయిన్ చేసిందా. ఆబ్వియస్లీ నాకు తెలుసు, నాకు ఫేవరెట్ హీరోస్ అందరూ ఉన్నారు. బట్ ఒక కథ చెప్పడానికి ఎప్పుడు మూల కారణం ఒక మగాడే అవ్వక్కర్లేదు, అమ్మాయి కూడా అవ్వచ్చు, అదేం తప్పు కాదు. అండ్ సెకండ్ థింగ్, రాశిని పిక్ చేసినప్పుడు చాలా మంది చెప్పారు నాకు, మీరు తెలుగు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇది చేస్తున్నారు, రాశి ఎలా సెట్ అవుతుంది, నార్త్ ఇండియన్ వైపు చాలా పెప్పీగా ఉంటుంది, పబ్స్ అది ఇది అని. సో నాకు భయం వస్తుంది ఇప్పుడు, ఎంత అవుతుంది, ఇంత మంచి స్పీచ్ ఇచ్చారు అబ్బా, ఇంత మంచి స్పీచ్ ఇచ్చారు. బట్ ఐ నో దట్ యూ స్పోక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్. అండ్ ముందుగా సాయి కిరణ్ గారికి, వంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ రిలీజింగ్ అ ట్రైలర్ అండ్ సాంగ్. పృథ్వీరాజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్ ఫిల్మ్. అండ్ ఇప్పుడు మోహన్ గారు చెప్పారు కదా, ఈ అమ్మాయి ఇప్పుడు వైరల్ ఉంది, ఇది మీడియా వాళ్ళే. So thank you so much to media, because you always support, you supported me and you support everyone, you support the films. ఇక్కడ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. గాసిప్ గురించి చెప్పాలంటే, ఫర్ మీ గాసిప్ ఇస్ అజంతా ఇస్ గాసిప్. ఇది సోషల్ సెటైర్ ఫిల్మ్. హౌ ఇంటెన్షనల్గా ఉన్న అన్ఇంటెన్షనల్గా ఉన్న గాసిప్ కెన్ చేంజ్ సమ్వన్స్ బ్యూటిఫుల్ లైఫ్ అప్సైడ్ డౌన్
into a tragedy is her film. ఇప్పుడు చాలామంది చెప్పారు నన్ను, మీరు ఆ మూవీలో అంత సీన్ ఉంది, మీకు ఆ మూవీలో తక్కువ సీన్ ఉంది, ఆ మూవీలో అంత స్క్రీన్లో స్పేస్ లేదు, ఇప్పుడు ఇది చేసాము. ఇప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో అడిగారు మీరు, నేను చెప్పా నాకు పర్ఫార్మెన్స్ చేయాలి, పర్ఫార్మెన్స్ ఉన్న రోల్స్ చేయాలి, మూవీ చేయాలి, ఇప్పుడు ఇది చేశాను. ఇది నా ఫస్ట్ ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్. అండ్ మీకు తెలీదు, ఇప్పటి వరకు మామూలుగా మీడియా ఇంటరాక్షన్ ఉన్న ఇంటర్వ్యూస్ ఉన్న నేను చాలా కాన్ఫిడెంట్గానే ఉంటాను, కానీ ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సో నర్వస్. ఎందుకంటే దిస్ ఫీల్స్ లైక్ అ ప్రెషర్ నౌ. ఐ డోంట్ నో హౌ హీరోస్ ఫీల్ మన్. ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐ డోంట్ నో. సో ఈవెన్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన ముందు కూడా వెబవ్కి ఐమ్ ఫస్ట్ టైం ఐమ్ సో నర్వస్. ఐ డోంట్ వాంట్ టు వాచ్. I'm feeling that because I think this is also one of the no matter how many films you do, no matter 2, 3, 4, 5, for me every event, every day, every shoot feels like first day. I get exactly same amount of passion and same amount of nervousness. And ee roju koncham ekkuva ayindi endukante this movie is mine, I can say that. And ఈ మూవీలో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీరు చూస్తారు. నో వన్ విల్ కంప్లైన్, ఆస్క్ మీ క్వశ్చన్స్ ఇన్ ఇంటర్వ్యూ దట్ మీకు ఇది ఇవ్వలేదు. అండ్ ఇప్పుడు వైభవ్ గారు గురించి మాట్లాడతాను. గట్స్ ఉండాలండి, ఇప్పుడు గట్స్ ఉండాలి. నాకు లేదు అసలు, గట్స్ ఉండాలి. ఈ టైప్లో సినిమా మీరు రాసినందుకు, నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అ బిగ్ ఛాలెంజ్ టు మీ యాజ్ వెల్. ఎందుకంటే ఇప్పుడు నేను అంత పెద్ద స్టార్ కాదు. ఐ ఫీల్ లైక్ ఐ యామ్ అ న్యూ కమర్. ఐ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ అ హంగర్ టు పర్ఫార్మ్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్ దట్ ఐ గెట్. బట్ మీటింగ్ వెళ్ళిన టైంలో ఐ వాజ్ లైక్, వైభవ్, I don't have that much fan following that you can put money on me and take the film. He was much more confident than me. అంత క్లారిటీ మీకు ఎలా వచ్చింది నాకు తెలియదు, బట్ నా మీద అంత కాన్ఫిడెంట్ మీరు పెట్టారు. చాలా చాలా థ్యాంక్ యూ. ఫ్రమ్ డే 1 to లాస్ట్ డే అంత క్లారిటీ నేను కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ కూడా చూడలేదు. అంత ఫాస్ట్గా సినిమా షూటింగ్ అయింది. ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ అలా ప్రిపరేషన్తో చేశారు. అండ్ మా ప్రొడ్యూసర్ గారు యతి గారు మీరు అందరూ చూసారు, చాలా క్యూట్ ఉన్నారు కదా. మంచి ఫోన్ చూసి అన్ని పేర్లు గుర్తొచ్చి అన్ని పేరు తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ యతి again for believing in me and for believing in this kind of a subject. First of all, I'm very underconfident. I'm still underconfident, and I think this is the way to go in life. In every film I want to be this nervous and underconfident, so I behave and work like a chinnapilla and like a student. Yati garu ee cinema ki enta kavalo anta kharchu pettaru, hands open chesi kharchu pettaru. క్వాలిటీ ఎక్కడ తగ్గలేదు. ఇప్పుడు చిన్న బడ్జెట్ అయినా పెద్ద బడ్జెట్ అయినా ఇప్పుడు కాంటెంట్ మూవీకి చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరు గర్ల్ ఫ్రెండ్తో కంపేర్ చేశారు. ఐఎమ్ నాట్ దట్ బిగ్ ఆఫ్ ఎన్ యాక్టర్, బట్ ఆ కాంటెంట్ ద గర్ల్ ఫ్రెండ్లో ఇప్పుడు మా ఇంటి బంగారం కూడా వచ్చింది. ఇంత పెద్ద హిట్ అయింది కాంటెంట్ వాళ్ళే. మేబీ ఐఎమ్ నాట్ దట్ గ్రేట్ ఆఫ్ ఎన్ యాక్టర్ ఆర్ దట్ గ్రేట్ ఆఫ్ అ స్టార్, బట్ ద వే వైభవ్ గారు ఇస్ taken this film and shot this film and written this film with so much of confidence that even if నాకు నా మీద కాన్ఫిడెన్స్ లేకుండా కూడా నాకు మీ మీద కాన్ఫిడెన్స్ ఉంది, చాలా కాన్ఫిడెన్స్ ఉంది. మీకు కూడా మీ మీద ఉంది తెలుసు అండి. ఇప్పుడు మా సతీష్ గారు ఈ మూవీలో ఐ థింక్ ఐవ్ లుక్ ద బెస్ట్, మీ వాళ్ళే, మా డిఓపి. అండ్ శృతి, ఐవ్ హ్యాడ్ గ్రేట్ టైమ్ షూటింగ్ విత్ యూ. మహేష్ గారు అండ్ గురు గారు, I have had quite some working days with both of them. For the first time this happened with me that movie lo na maximum days adi naadi. First time. And I did it with no complaint. I was so happy that once caravan ki vachin tarvata I am out of the caravan. Idi first time adi jarigindi nato. Okkasari ready ayipoyin tarvata naku assalu okka minute kuda dorkaledu. Change shot. Now I understand the pressure of the main actors. Oh my God. But Mahesh garuto unna scenes, it's completely different scenes. One side you'll see a young girl with so much of dreams to do great in life, and one side you'll see a very
responsible women. So both of them has done amazing work, and the story is about Ajanta, how she transforms into a happy girl to a very very responsible woman. And ఇప్పుడు ఫాల్గుని మాస్టర్ సునీల్ మాస్టర్ గురించి, if you all noticed or not, ఇది ఫస్ట్ సినిమా వేర్ ఐ హ్యావ్ డాన్స్డ్. ఓకే, నాకు అసలు డాన్స్ మీద కాన్ఫిడెన్స్ లేదు. సినిమాలో డాన్స్ అంటే ఐ వాజ్ లైక్ షివరింగ్. ఐమ్ లైక్ అమ్మో వాట్ ఆర్ యూ మేకింగ్ మీ డూ? బట్ బికాస్ ఆఫ్ ఫాల్గుని మాస్టర్ అండ్ సునీల్ మాస్టర్, they came to my house so many times, and I've tortured them to give me practice for very simple steps. Thank you so much for that. And the Falguni, the first cinema where she has acted with me, off screen best friend, on screen best friend, great experience. I'm so sorry if I'm forgetting some names, because it's the first time that I feel like a responsibility to take everyone's name, but I'm not that great at it. But Manjusha garu, మీరు చాలా క్యూట్గా ఉన్నారు. I love your dimples, and అన్ని టైం నా గురించి చాలా మంచి మంచి మాటలు చెప్తారు మీరు. సో because you deserve it. థ్యాంక్ యూ సో మచ్. మీరే చెప్పారు కదా దట్ సో మచ్ ఆఫ్ వర్సిటాలిటీ ఆర్ ఇంత తక్కువ టైం స్పాన్లో. బట్ ఐ థింక్ ఇఫ్ వీ హ్యావ్ డైరెక్టర్స్ లైక్ వైభవ్ గారు, వీ విల్ గెట్ such kind of films a lot more, and I wish that this works for all of us, and I will not take much time. Thank you so much. My movie 26th ki release avutundi. Please support cheyandi. Thank you.